బిర్యానీ తిన్నాక పుచ్చకాయ తినకూడదా? తింటే ప్రాణాలు కోల్పోతారా? ముంబైలో జరిగిన సంఘటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ముంబైలోని పైధోని అనేటటువంటి బెండి బజార్ ప్రాంతంలో అబ్దుల్లా డోకడియా 40 ఏళ్ళు, ఆయన భార్య నస్రీన్ 35 ఏళ్ళు, కూతుళ్ళు ఐషా 16 ఏళ్ళు, జైనబ్ 13 ఏళ్లతో కూడిన కుటుంబం మొన్న 25వ తారీఖు రాత్రి బంధువులతో కలిసి ఇంట్లో బిర్యానీ తిన్నారు. బంధువులు వెళ్ళిపోయిన తర్వాత రాత్రి 1 గంట ప్రాంతంలో నలుగురు మాత్రం పుచ్చకాయ తిన్నారు. కొన్ని గంటల్లోనే వాళ్ళందరికీ తీవ్ర వాంతులు, విరోచనాలు, మూర్ఛలు వచ్చినాయి. వెంటనే స్థానిక డాక్టర్ దగ్గర చికిత్సకు తీసుకుని తర్వాత సర్జేజీ హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నలుగురు చనిపోయారు. పోలీసులు దర్యాప్తులో తేలింది ఏంటంటే ప్రమాదవశాత్తు మరణాల కింద నమోదు చేశారు. బిర్యానీ తిన్న ఇతర బంధువులు అందరూ సాఫీగా ఉన్నారు. పుచ్చకాయ మీదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పుచ్చకాయ ఇతర ఆహార నమూనాలు ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. సాధారణంగా పుచ్చకాయలో అధిక నీటి శాతం ఉంటుందని, సహజ చక్కెరలు ఉండడం వల్ల బ్యాక్టీరియా సాల్మోనెల్లా, ఈకోలై వేగంగా వృద్ధి చెందుతుందని డైటీషియన్లు చెప్తున్నారు. కొన్నిసార్లు పండ్లలోకి ఇంజెక్ట్ చేసే చక్కెర నీరు లేదా కలుషిత సీజులు కూడా ప్రమాదానికి దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. రాత్రి వేళల్లో ఇట్లాంటి పండ్లు తినడం జీర్ణ వ్యవస్థ మీద భారం మోపుతుంది అంటున్నారు. పండ్లు, కూరగాయలు బాగా కడిగి తినండి. కట్ చేసిన పండ్లను ఎక్కువసేపు బయట ఉంచకండి. వేసవిలో ఆహార పరిశుభ్రత మీద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోండి అంటున్నారు. అదంతా ఓకే, కానీ అసలు ఎందుకు ఇట్లా జరిగింది అన్నటువంటిదే తేలాల్సి ఉంది.